నమస్తే. వెల్కమ్ టు హిట్ టీవీ. శివాజీ ఇష్యూ ఏదైతే ఉన్నాయో అతను చేసిన కామెంట్స్ అయితే మనకి రచ్చరేపుతుండడం జరిగింది. అలాగే శివాజీ గారు మాట్లాడిన మాటల మీద చాలామంది యూట్యూబర్స్, సెలబ్రిటీస్ చాలామంది రెస్పాండ్ అవ్వడం జరిగింది. అలా రెస్పాండ్ అవుతున్న తరుణంలో ఇప్పుడు బాగా రచ్చరేపుతున్న విషయం ఏంటంటే నా అన్వేషణ. ఇతను నా అన్వేషణ అనే పర్సన్ ఎప్పుడూ కూడా ఏ కాంట్రోవర్సీ నడిచినా సరే ప్రతి కాంట్రోవర్సీలోకి ఎంటర్ అవ్వడం, వాటి మీద స్పందించడం జరుగుతూ ఉంటుంది. లాస్ట్ టైం మనం చూసుకున్నట్లయితే బెట్టింగ్ ప్రమోషన్స్ విషయంలో కూడా ఇతను పాజిటివ్‌గా స్పందించడం జరిగింది. ఇతనికి చాలా మంది ఫ్యాన్స్ కూడా రావడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఇప్పుడు శివాజీ చేసిన వ్యాఖ్యల మీద కూడా ఇతను స్పందిస్తూ ఒక వీడియో పెట్టడం జరిగింది. ఆ వీడియో ఎంత అసభ్యకరంగా పెట్టారంటే శివాజీ గారిని, అలాగే సీతాదేవి, అలాగే ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే గరికపాటి మీద గాని ఇలా అందరిని ఉద్దేశిస్తూ చాలా వల్గర్‌గా మాట్లాడారు అనైతే మనం చెప్పుకోవాలి. ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆ వర్డ్స్ ఇప్పుడు నేను యూజ్ చేస్తూ చెప్పదలుచుకోలేను కాబట్టి మనం మాట్లాడే వర్డ్స్ కూడా కాదు కాబట్టి మనం చెప్పలేకపోతున్నాం. అయినా అతని వీడియోస్ చూసిన వాళ్ళకి చాలా మందికి తెలిసిందే అతను ఎంత గలీజ్ స్లాంగ్ యూజ్ చేశారు ఏంటి అనేదైతే. నిజంగా ఏదేమైనా కానీ కొన్ని సిచ్యువేషన్స్‌లో శివాజీ గారు గాని, గరికపాటి గారు గాని కొన్ని వర్డ్స్ అనేది స్లిప్ అవ్వడం జరిగింది. ఇలాంటి తరుణంలో ఆ వర్డ్స్‌ని ఇతను ఎగ్జాంపుల్‌గా తీసుకొని వీటి మీద కొన్ని ఎగ్జాంపుల్ అయిన థింగ్స్‌ని తీసుకొని వాటిని చూపిస్తూ ఇంత వల్గారిటీగా అతను ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరిగింది. అతను చెప్పడం కూడా జరుగుతుంది. సీతాదేవి గారి మీద, అలాగే ద్రౌపది గారి మీద రేపులు జరిగాయి అంటూ కూడా చెప్పడం జరిగింది. ఇతను చూసారా రేపులు జరగడం అంటూ కొంతమంది వ్యూవర్స్ కూడా కామెంట్లు పెట్టడం జరుగుతుంది. ఏదేమైనా గానీ ఇండియా మంచిది కాదు, ఇండియా బాగోదు, పొల్యూషన్ ఉంటుంది, మన హిందూస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ రేపిస్టులు, నాకు గనక కూతురు పుడితే నా కూతుర్ని కూడా రేప్ చేసేస్తారు అంటూ అతను ఒక వీడియోలో కూడా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా గానీ నిజంగా వీటి మీద చాలామంది ఈ తరుణంలో చాలామంది తిడుతూ ఉండడం జరిగింది. అలాగే వీటి మీద బన్నీ సన్నీ యాదవ్ కూడా రెస్పాండ్ అవ్వడం జరిగింది. ఇతను వర్డ్స్ కొన్ని యూజ్ చేయడం జరిగింది. శివాజీ గారిని మంగపతి క్యారెక్టర్ చేశారు, ఆ పతి, ఈ పతి అంటూ చాలా గలీజ్‌గా తిట్టడం కూడా జరిగింది. అలాగే లేడీస్ వాళ్ళు వేసుకునే డ్రెస్సింగ్ అనేది వాళ్ళ ఇష్టం, వాళ్ళెందుకు అన్ని టైట్‌గా కప్పుకోవాలి, వాళ్ళకి కూడా గాలి ఆడాలి కదా అంటూ చాలా గలీజ్ అక్కడ థింగ్స్ యూజ్ చేస్తూ చెప్పడం జరిగింది. సో, ఏదేమైనా గానీ ఇప్పుడు గనక చాలామంది దీని మీద నెగెటివ్‌గా రెస్పాండ్ అవుతున్నారు. ఏదైతే మన నా అన్వేషణ గారు ఆల్రెడీ మనకి శివాజీ గారిని సారీ చెప్పడం జరిగింది. సారీ చెప్తూ వీడియో కూడా పెట్టడం జరిగింది. సో, వీడియో పెట్టిన తరుణంలో కూడా చాలామంది ఏంటంటే ఈ నా అన్వేషణ వీడియోస్‌ని తీసుకొని చాలామంది అదర్ యూట్యూబర్స్ ఎవరైతే ఉన్నారో వీటి మీద వీడియోస్ చేయడం జరుగుతుంది. నిజంగా నీకు దమ్ముంటే ఇండియా వచ్చి మాట్లాడు అని అయితే చాలామంది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. నిజంగా నా అన్వేషణ కనుక ఇండియా రావాలి, ఇండియాని రప్పించి అరెస్ట్ చేయాలి, తరిమి కొట్టాలి అంటూ చాలామంది మనకి చెప్పడం జరుగుతుంది. ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ ఛానల్‌కి ఎవరైతే ఉన్నారో 60,000 మంది అన్‌సబ్‌స్క్రైబ్ చేయడం జరిగింది. నిజంగా వీళ్ళు రెస్పాండ్ అయితూ అదర్ యూట్యూబర్స్ చెప్పడం జరుగుతుంది. ఎవరైతే మన ఇండియన్స్ ఉన్నారో ఇప్పటికైనా నా అన్వేషణ ఛానల్‌కి నిజంగా మీకు సిగ్గు ఏమాత్రం ఉంటే, మన ఇండియన్స్‌ని తిడుతున్నాడు, హిందూస్‌ని తిడుతున్నాడు. సో, ఎవరైతే సబ్‌స్క్రైబర్స్ ఉన్నారో దయచేసి నా అన్వేషణ ఛానల్‌ని అన్‌సబ్‌స్క్రైబ్ చేయండి అంటూ ఇతర యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు కూడా చెప్పడం జరుగుతుంది. ఏదైతే ఉందో నా అన్వేషణ చేసిన వర్డ్స్ గురించి వీళ్ళు రియాక్ట్ అవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసుకున్నట్లయితే హిందూ సంఘాల మీద హిందూ దేవతల మీద కూడా ఇతను చాలా వల్గర్‌గా మాట్లాడడం జరిగింది. టెంపుల్స్‌లో విగ్రహాలు ఇలా ఉంటాయి, అలా ఉంటాయి అంటూ చాలా వల్గర్‌గా మాట్లాడడం జరిగింది. ఏదేమైనా గానీ ఇలా మాట్లాడి ఉండకూడదు అని అయితే చాలామంది రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. అలాగే హిందూ సంఘాలు కూడా ఎవరైతే నా అన్వేషణ ఉన్నారో వీళ్ళ మీద రెస్పాండ్ అవ్వడం జరుగుతుంది. ఎలా అయినా సరే నా అన్వేషణని ఇండియాకి తీసుకువచ్చి ఇతన్ని తరిమి కొట్టాలి, అసలు నా అన్వేషణని ఎక్కడున్నా సరే అరెస్ట్ చేయాలి అంటూ తెలపడం జరుగుతుంది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే నా అన్వేషణ గారు చెప్పడం జరుగుతుంది. ఇండియా వేస్ట్, ఓన్లీ పొల్యూషనే థూ అనడం జరుగుతుంది. అలాగే ఇండియాలో రేపిస్టులే ఉన్నారు అని చెప్పడం జరిగింది. అలాగే మనం చూసుకున్నట్లయితే థాయిలాండే బెటర్ అంటూ కూడా థాయిలాండ్‌ని పొగడ్డం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే లేడీస్ వాళ్ళకి నచ్చినట్టు డ్రెస్సింగ్ చేసుకోండి, వాళ్ళు ఇప్పుకుంటారో ఏం చేసుకుంటారో వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎందుకు టైట్‌గా కప్పుకొని ఉండాలి అని అంటూ అనసూయ గారిని సపోర్టివ్‌గా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం చూసుకున్నట్లయితే హిందూ, ముస్లిమ్స్ ఇలా కప్పుకుంటారు, క్రిస్టియన్స్ ఫ్రీగానే ఉంటారు, క్రిస్టియన్స్ హ్యాపీగా వాళ్ళు డ్రెస్సింగ్ స్టైల్‌ని వాళ్ళు ఎంజాయ్ చేస్తారు. ఈ హిందూస్‌లో, ఈ ముస్లిమ్స్‌లోనే ఇట్లా ఉంది డ్రెస్సింగ్ స్టైల్, చాలా కప్పుకోవాలి అంటూ
నా అన్వేషణ గారు వల్గర్గా మాట్లాడడం జరిగింది. ఇక్కడ మనం ఇతను చూసుకున్నట్లయితే మతాల్ని కూడా వ్యతిరేకించడం జరుగుతుంది. ఇతను మనం లాస్ట్ ఫ్యూ వీడియోస్ నుంచి మనం చూసుకున్నట్లయితే చాలా వరకు ఇతను మతాలకి కూడా చాలా నెగిటివ్గా రెస్పాండ్ అవుతూ ఉంటాడు ఎప్పుడు చూసినా సరే. ఇప్పుడు దీన్ని బట్టి మనం చూసుకుంటే అయితే చాలా మంది వ్యూవర్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ ఇతని ఛానల్కి అన్సబ్స్క్రైబ్ చేయడం జరిగింది. అలాగే అసలు నా అన్వేషణ చేసింది కరెక్ట్ అనుకుంటున్నారా, రాంగ్ అనుకుంటున్నారా, అసలు మీ ఒపీనియన్ కూడా మాకు కావాలి. కాబట్టి మీరేమనుకుంటున్నారు, అసలు నా అన్వేషణ చేస్తున్న మాటలు కానీ ఈ వల్గర్ వర్డ్స్ కానీ కరెక్టే అంటారా ఏంది, మీరేమనుకుంటున్నారో మీ ఒపీనియన్ కూడా మాకు కావాలి. కాబట్టి ఈ వీడియో కింద మీ ఒపీనియన్ ని కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.